నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎస్, మీరు టైటిల్లో చదివింది నిజమే. క్యాన్సర్ వచ్చిందండి, కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో కంపల్సరీగా 9 years అబో వాళ్ళ నుంచి ప్రతి ఒక్క లేడీస్ ఉమెన్ నా రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఒకవేళ ఈ వీడియోని జెంట్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న లేడీస్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళ ప్రాణాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలి. ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి పెట్టిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ మెంబర్ని మేము కోల్పోయామండి. మా అమ్మమ్మ గారు సర్వైకల్ క్యాన్సర్తో ఎక్స్పైర్ అయ్యారనమాట. హాస్పిటలైజ్ అవ్వడం, అలాగ బెడ్ మీదే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఇంకా హాస్పిటల్లో రేడియేషన్, కీమో ఇవన్నీ చేయించడం, మా వంతు ప్రయత్నం మేము చేశాం. కానీ అది ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోవడం వల్ల మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా సరే ఆవిడ ప్రాణాలు కాపాడలేకపోయాం. కానీ కళ్ళతో చూసామండి నరకం అంటే ఎలా ఉంటుందో ఆవిడ అనుభవించడం. సో ఆవిడ క్యాన్సర్ వచ్చిందని తెలిసి ఇలాగ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను తీసుకున్న యాక్షన్ ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నానండి. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కొన్ని విషయాలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇది HPV అనేది ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ యొక్క వైరస్ మనల్ని అటాక్ చేసినప్పుడు అది ఫైనల్ స్టేజ్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. అంటే ఆల్రెడీ ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన పర్సన్తో మనం గనక ఇంటర్కోర్స్ చేస్తే వాళ్ళ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. మనం అనుకోవచ్చు మనకి ఒకే పార్ట్నర్ ఉన్నారు, మేము ఎక్కువ మందితో యాక్టివ్గా లేము అని అనుకుంటే మనకి లేకపోవచ్చు. కానీ మనతో ఉన్న పార్ట్నర్ వేరే వాళ్ళతో కలిసినప్పుడు పార్ట్నర్ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్, ఒకరి నుంచి ఒకరికి సోకే వైరస్ అనమాట. 5 years కంటే ఎక్కువ ఇయర్స్ గర్భనిరోధక మాత్రలు ఉంటాయి కదా, అవి వాడిన వాళ్ళకి, 3 లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కన్న వాళ్ళకి, వ్యక్తిగత పరిశుభ్రత అంటే మన జెనిటల్ ఏరియాని కనుక మనం బాగా క్లీన్ చేసుకోకపోతే అటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క వైరస్ అనేది చాలా ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. మన బాడీలో ఇక వైరస్ అటాక్ అయితే మనలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే, అంటే పీరియడ్స్కి మధ్యలోనే మళ్ళీ పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా 28 daysకి పీరియడ్స్ రావాలి కదా, ఈలోగానే మీకు పీరియడ్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉండవు, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్తో కలిసిన తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువగా అయిపోతూ ఉండడం. జనరల్గా మనకి మోనోపాజ్ ఏజ్ వచ్చాక బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, మోనోపాజ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడం ఈ యొక్క వైరస్లో ప్రధానమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటు పొత్తి కడుపులో నొప్పి, మీరు మీ పార్ట్నర్తో కలిసినప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, ఆకలి లేకపోవడం, బరువు సడన్గా తగ్గిపోవడం, వెన్నుపూసలో నొప్పి, మీరు మోషన్ వెళ్ళినప్పుడు మంట, ఇవన్నీ ఒకవేళ వైరస్ కనుక అటాక్ అయితే వాళ్ళలో కనిపించే లక్షణాలు అన్నమాట. క్యాన్సర్స్లో చాలా క్యాన్సర్స్ ఉంటాయి కదండి, అందులో సెకండ్ మోస్ట్ టాప్లో లేడీస్కి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఇక సర్వైకల్ క్యాన్సర్ అనమాట. చాలా వరకు క్యాన్సర్స్కి టీకాలు లేవు, మందు లేవు. కానీ బై ద గాడ్స్ గ్రేస్, ఆ భగవంతుడి దయ వల్ల ఈ యొక్క క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి టీకా ఉందండి, వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ని ఎప్పటి నుంచి వేస్తారు అంటే 9 years ఏజ్ నుంచి ఆడపిల్లలకు వేస్తారు. ఈ యొక్క వ్యాక్సిన్ ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా వేయించడం వల్ల మగపిల్లల్లో వచ్చే పీనల్ క్యాన్సర్, వాట్సన్ కూడా తగ్గిస్తుంది అనమాట. స్పెసిఫిక్గా ఇది లేడీస్లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఇక వ్యాక్సిన్ని ఎక్కువగా లేడీస్కే వేస్తూ ఉంటారు. జెంట్స్కి వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. అయితే 9 to 14 years ఏజ్లో ఉన్న వాళ్ళకి 2 doses వేస్తారండి. ఒకటి 0 dose వేసిన 6 monthsకి సెకండ్ డోస్ వేస్తారనమాట. 15 to 45 years ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క వ్యాక్సిన్ని 3 dosesలో వేస్తారు. 0 dose వేసిన 2 monthsకి ఇంకొక డోస్ వేస్తారు. అలాగే 0 dose వేసిన 6 monthsకి ఇంకొక డోస్, 3 doses వేస్తారనమాట. సో ఈ యొక్క వ్యాక్సిన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేస్తే మంచిది. సో నేనైతే రీసెంట్గా ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నాను. నేను వ్యాక్సిన్లో మనకి రకాలు ఉంటాయండి. బేసిక్ వ్యాక్సిన్ వచ్చి బయోవలెంట్ అంటే 16, 18 2 strains మాత్రమే ఉంటాయి. అది కాకుండా గాడాసెల్ 4 వ్యాక్సిన్ ఉంటుంది. ఇందులో మనకి 4 వేరియంట్స్ ఉంటాయి. బేసిక్గా మెయిన్గా ఉండాల్సిన 4 వేరియంట్స్ ఏంటంటే 16, 18, 6, 11 అనమాట. ఇది బేసిక్. ఆ బేసిక్ వ్యాక్సిన్ ప్రైస్ ఒక 4,000 to 5,000 మధ్యలో ఉంటుంది. నేను వేయించుకుంది 9 వేరియంట్. అంటే ఇందులో 16, 18, 6, 11, 45, 50 to 58 ఈ యొక్క 9 వేరియంట్స్ ఉంటాయన్నమాట. గాడాసెల్ 9 నానోవలెంట్ అని కూడా పిలుస్తుంటారు.
దీని ప్రైస్ వచ్చి 10,000. నేను వేయించుకున్న హాస్పిటల్లో దీని ప్రైస్ 10,000. ఓన్లీ వ్యాక్సిన్ ప్రైస్ చెప్తున్నాను నేను. 4 వేరియంట్స్ వేయించుకుంటే మంచిదా, 9 వేరియంట్స్ వేయించుకుంటే మంచిదా అంటే 4 వేరియంట్స్ బేసిక్ స్ట్రెయిన్స్ అది వేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. బట్ 9 వేరియంట్స్ వేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే జెనిటల్ వార్డ్స్ లాంటివి రాకుండా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బట్ నేనంటే ఎలాగో వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను కాబట్టి యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే దీనికి అందుకే ఎక్కువ వ్యాక్సిన్ని వేయించుకున్నాను. 9 వేరియంట్ గార్డాసిల్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. దీని ప్రైస్ 10,000. నెక్స్ట్ ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ వేయించుకుని చాలా రోజులు అయింది కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తున్నాను. వేయించుకున్న దగ్గర రెడ్ కలర్ స్వెల్లింగ్ వస్తుంది. అలాగే జనరల్గా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు పెయిన్ ఎలా వస్తుందో అదంతా పెయిన్ వచ్చింది. అంతా మనకి చాలా పెయిన్ గడ్డలాగా అయిపోయింది అనమాట. 3 days చాలా సఫర్ అయ్యాను. ఫీవర్ లాంటిది ఏం రాలేదు. బాడీ పెయిన్స్ అయితే లైట్గా వచ్చాయి. కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, కొంతమందికి లైట్గా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ వేయించుకున్న ప్లేస్లో రెడ్డిస్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఇది 2 to 3 daysలో ఈజీగానే తగ్గిపోతుంది. అయితే ఎక్కువ వ్యాక్సిన్ ఎవరు వేయించుకోకూడదు, ప్రెగ్నెన్సీ వాళ్ళు వేయించుకోకూడదు. అలాగే మీకు ఏదైనా ఈస్ట్ ఎలర్జీ ఉంటే వాళ్ళు కూడా వేయించుకోకూడదు. మిగిలిన సందర్భాల్లో అందరూ వేయించుకోవచ్చు. డెలివరీ అవ్వగానే కూడా మీరు వేయించుకోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఎక్కువ వ్యాక్సిన్ వేసుకోకూడదు. అలాగే 21 years వచ్చాక ఉమెన్కి ఎవ్రీ 3 yearsకి ఒక్కసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఉంటుందండి. అదేంటంటే చాలా సింపుల్ టెస్ట్ అనమాట. సర్వీస్ దగ్గర ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా అని చెప్పి అక్కడ జల్లి కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. ఇక ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే డిటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అసలు క్యాన్సరే రాదా అంటే కాదండి. ఈ యొక్క వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినా మరుసటి రోజే మనకి క్యాన్సర్ వచ్చేదండి. ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన గర్భాశయ కణాల్లో మ్యూటేషన్స్ తీసుకురావడానికి చాలానే ఇయర్స్ టైం పడుతుంది. సో మన బాడీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అలాగే ఈ యొక్క ప్యాప్స్మియర్ టెస్ట్ ఎప్పటికప్పుడు చేయించుకోవడం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించవచ్చు. అంటే అది ప్రాణాంతకం అవ్వకుండా, రేడియేషన్కి వెళ్ళకుండా, కీమో ఇలా పెద్ద పెద్ద ప్రొసీజర్స్కి వెళ్ళకుండా మనం మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని డిటెక్ట్ చేసుకోవటం వల్ల మన ప్రాణాల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. మీరు వేయించుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి అంటే 9 years అబోవ్ దాటిన ఆడపిల్లలు కూడా ఇక వ్యాక్సిన్ వేయించుకోండి. మీ ప్రాణాలతో పాటు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రాణాన్ని కాపాడండి. ఐ హోప్ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ డౌట్స్ అన్నిటికీ నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే హైజీనిక్. బాయ్.